మేము వచ్చేటప్పుడే చెప్పినాం 100 రోజులలో 6 గ్యారెంటీలు నెరవేర్చేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నాం. వచ్చినటువంటి మొదటి రోజే 2 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లకు తెచ్చినాం. ఏది అది ఆడవారికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయినా, తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం అయినా, ఈ 2 విషయాలు ఆల్రెడీ చేసినాం. ఇంకా 2 కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్లో రాబోతున్నాయి అనేటటువంటి దాన్ని ఏవి 2 క్యాబినెట్ ఆమోదం కూడా పొందినాయి. 500 రూపాయలకి సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు మరి ఉచిత కరెంట్ అయినా, ఈ 2 అంశాలు కూడా మరి ఇంకోటి కూడా రోల్ అవుట్ అవుతున్నాయి. కాబట్టి అందరు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే చరిత్ర అంతా చెప్పేటటువంటి చేదు నిజాలు ఏంటివి అని అంటే 10 సంవత్సరాల సంది బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏ ఒక్కటన్నా మాట మీద నిలబడ్డటువంటి పాపన పోలే కదా. సో ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంటున్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటా ఇచ్చినటువంటి హామీలని వాళ్ళ గడప లోపలికి తీసుకొని పోతా ఉన్నాం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇంబన్నే అమలు చేస్తామని చెప్పిండ్రు. తర్వాతనేమో నెల రోజుల సమయం అడిగిండ్రు, తర్వాత 100 రోజులు అడిగిండ్రు. ఇప్పుడేమో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే 6 గ్యారెంటీల అనేది అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. తప్పది. అది వాట్సాప్లల్లో ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేసేటటువంటి ఎడిటెడ్ వీడియోలు. సో ఈ వాట్సాప్ యూనివర్సిటీలలో మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తే గంతవరకే వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ న్యూస్ అయినా లేకపోతే మనం రోజువారీ కార్యక్రమాలు మనం తీసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది, 6 గ్యారెంటీలకి 100 రోజులలోనే మేము ఇంప్లిమెంట్ చేస్తామని అన్నాం. అంతేకాదు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కూడా దఫాలుగా పోతుంది. అందరిని ఒకటే రోజు వేస్తామని వేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కూడా లేకుండే. అధికారంలోకి రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ కూడా అన్నారు. కరెక్ట్. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాము. 100% రైతులు ఇంకోరైనా కావాలంటే రుణాలు కూడా తీసుకోరని కూడా మేము చెప్పినాము. సో అదే మాట మీద కూడా మేము ఉన్నాం. దానికి విధి విధానాలు అనేటటువంటిది బ్యాంకింగ్ తోటి గ్యారెంటీలు ఇచ్చుకుంటున్నాం. అది ఎట్లా మాఫీ చేయాలనేటటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద అధికారులు వర్కౌట్ చేస్తున్నారు కూడా. సో ఈరోజు ఎవరు కూడా రైతులు రుణాలను మొత్తం తీర్పుకోమని వాళ్ళని వేధించడో, లేకపోతే రుణాలు తీర్చాల్సిందే అని వాళ్ళని అడుగుడో, లేకపోతే రుణాలు తీర్చినటువంటి దాఖలాలు లేవు కదా. మా మీద నమ్మకంతో రైతులందరూ ఆగినరు. ఖచ్చితంగా 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నాం, చేస్తాం. మేమే బీఆర్ఎస్ పార్టీ లేకనా రాగానే కొత్త సంవత్సరంలో నిరుద్యోగ వృత్తి పడిపోతుంది, రుణమాఫీ చేసేసేస్తాము, 5 లక్షల రూపాయలు లేని వాళ్ళకి ఇల్లుకి డబ్బులు ఇచ్చేస్తాము. మేమేం అట్లా చెప్పలేదే. మేము ఏ మాట అన్నామో మాట మీద నిలబడుతున్నాం. వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలని ఇంప్లిమెంట్ చేసేటటువంటి దాని గురించి మేము చర్యలు తీసుకున్నాం. డే 1 కించి చిత్తశుద్ధి ఇవన్నీ చర్చ పక్కనే ఇస్తాయి. మాట్లాడుకున్నటువంటి అంశాలు కూడా చాలా వచ్చినాయి. మరి వీటి గురించి కూడా చర్చలు చేయాలిగా. ఒకసారి కూడా ప్రగతి భవన్ ముఖం చూడనటువంటి ప్రజల్ని మరి కంచెలు తెంపేసేసి ప్రజా వేదికలనే వాడు చేసేసినాం. చేసి ప్రజల యొక్క సమస్యలను మొత్తం తెలుసుకునేటటువంటి వేదికలుగా దాన్ని ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అయ్యి ప్రజాభవన్ దగ్గరనే ఒక ఆటో ఆయన నిరసన తెలియజేస్తూ తన ఆటోను తగలబెట్టుకున్న సందర్భం చూసినాం. నేను ఒకటి చెప్తా, కొలువు అనేటటువంటిది ఆటో వారిని కూడా అంతే ప్రాధాన్యతతో ఈ ప్రభుత్వం చూస్తుంది. ఆటో వారితోటి అందుకనే చర్చలు కూడా జరిపింది. సో ఆ అంశము ఇక్కడ ఆటోలు నడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కడ లేదు. పాపం బీఆర్ఎస్ పార్టీ కొంతమందితోటి చేపించేటటువంటి కుట్రలు చేసి కూడా పాపం వాళ్ళు ముందుకు పోయినటువంటి పరిస్థితి లేకుండే. ఎవరు అంటారు ఇవన్నీ అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దేనికోసం అంటారు అంటే మహిళలకి ఉచిత రవాణా ఇస్తుంటే కడుపు మంటతోటి ఈ పథకం జనాలకు చొచ్చుకొని పోతుంది, కోట్లాది మంది సర్వీసెస్ని వాడుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలంటే ఏం చేయాలి? ఆటో వాళ్ళ దగ్గరకు ఏదో చెప్పాలి. కానీ ఆటోలతోటి కొన్ని వందల విజువల్స్ ఆల్రెడీ బయటికి కూడా ఆటోలు కూడా మాట్లాడొచ్చినాయి. లేదు, వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మాకేం లేదు, మేము మంచిగానే ఉన్నాం, కానీ కొంతమందికి ఇబ్బంది ఉంది, దాన్ని మాత్రం చూడరు సార్ అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తులతో చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ కంకణ బదులు మేము దాని పరిష్కార మార్గాన్ని మేము వెతుకుతూ ఉన్నాము. దీంట్లో నొప్పేంది? జనాలకు ఉచితాలు ఇచ్చేటటువంటిది మీకు పరిస్థితి లేదు. ఈరోజేమో అదో పెద్ద పనికిమాలిన పథకం అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. మరి పనికిమాలిన పథకమా పనికిమాలినవి నువ్వా అనేటటువంటి ప్రజలు నిర్ణయించారు కదా. మేము ముందే చెప్పినాం మా గ్యారంటీలని, మా వారంటీలని, లేకపోతే ఏమంటారు మా హామీలని 420 అని అన్నావు. ఆ 420 హామీలని మేము ప్రజల ముందు పెట్టి ఓట్లు అడిగినాం. మరి మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. అసలు 420 కావాలని 10,000 చూడగొట్టిరు, మిమ్మల్ని తన్నీరు కదా. నిన్న ఒక సందర్భంలో బాల్క సుమన్ గారు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పు చూస్తూ మాట్లాడుతుండు. అంటే ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకులుగా ఉంటూ ఇట్లా మాటలు మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒకటే చెప్తా, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ అయినాక తక్కువ వాటాకే సంతకాలు పెట్టి రావడమే కాదు, పాత రాష్ట్రంలో ముందుకు సాగుతున్నట్టు ఆ ప్రాజెక్టులు కూడా ఏవి కూడా కంటిన్యూ చేయలేడు. అంతేకాదు పక్క రాష్ట్రం వాడు రాయలసీమకి ఎట్లాంటి కేటాయింపులు లేకపోయినా కూడా కొట్టుకొని పోతుంటే కూడా చోద్యం చూసి
ఈరోజు రాయలసీమ బంగారు తెలంగాణ చేస్తామని ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రతనాల సీమ చేస్తా అని చెప్పి పోయాడు పెట్టినటువంటి మరి ఆడ ఏం దీన్ని మాట్లాడినో మనకు తెలియదు, కానీ మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు కదా. కానీ నీటి వాటా ఉంటున్నటువంటి పాలమూరుకి అంటే నల్లగొండ జిల్లాకి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి, రంగారెడ్డి జిల్లాకి ప్రజల నోట్ల మన్నుగొట్టి ఈరోజు పక్కోడు ఎత్తుకొని పోతుంటే ఆపేటటువంటి ప్రయత్నం చేయక తెలంగాణకి తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి జలద్రోహి, నమ్మక ద్రోహి కేసీఆర్ని ఈరోజు ఆధారాలతోటి ఎండగడుతుంటే ఇవన్నిటి నుంచి ఎట్లన్నా తప్పించుకోవాలనేటటువంటి నెపంతో నిన్న బాల్క సుమన్ అనేటటువంటి వ్యక్తితోటి కొంచెం రాజకీయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిర్రు. కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఏ అంశాల మీద ఎత్తుతున్నామో ఆ అంశాలను అట్లనే స్థిరంగా మాట్లాడుకుంటా ఆయన డీల్ చేసేటోళ్ళు మా వాళ్ళు డీల్ చేస్తూనే ఉన్నారు కదా. అదేం పెద్ద ఆయన గురించి ప్రాధాన్యత సంతరించినటువంటి అంశం. ఇప్పటికే తెలంగాణలో కరెంటు కష్టాలు కూడా స్టార్ట్ అయినాయి. అదే కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్లో ఉంటే ఇప్పటికీ రైతు బంధు పడేది, రైతుల అకౌంట్లో డబ్బులు పడేటివి, ఈ కరెంట్ ఇబ్బందులు కూడా ఉండేవి కాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కూడా అవగాహన ఉన్నోడు మాట్లాడితే చాలా బాగుంటుందేమో. ఎందుకంటే వాళ్ళు అప్పుడు కూడా డిసెంబర్లో మొదలు పెడితే రైతు బంధు గురించి ఫస్ట్ చెప్తున్నా. డిసెంబర్లో మొదలు పెడితే మార్చి చివరి దాకా, ఏప్రిల్ దాకా రైతు బంధు వేసిర్రు. ఏ ఒక్క రోజైనా తెలంగాణ మొత్తం ఒకటేసారి బటన్ ఒత్తితే రైతు బంధు పడ్డట్టు చూపిస్తావా? మరి ఎందుకు మాట్లాడాలి పనికి మాల మాటలు? బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వాట్సాప్ ప్రచారాలు ఎందుకు చేయాలి అంటే జస్ట్ బట్టగాల్చి మీదేయాలి, ఏదో ఒకటి అనాలి. కానీ ఇవన్నీ రైతులకు తెలుసు కదా. ఎండ్ అవుతాడు అబ్బావు నువ్వు పెద్ద కొడుకేదో చక్కగా చేసినట్టు ఈరోజు వచ్చి కాంగ్రెస్ రాగానే వేస్తుంటే దాన్ని ఏనియకుండా అడ్డం పడుతుండని రైతులు అంటుర్రు, ముఖం మీద పట్టుకొని ఉంచుతున్నారు. నీ అవినీతి చిట్టా మొత్తం బయటకు వస్తుంది కాబట్టి కాళ్ళు వెళ్ళిన కోళ్ళు లెక్క మీరు ఈరోజు ఎగిరెగిరి పడతా ఉన్నారు. అంతకుమించి ఏమైనా ఉందా? కరెంటుకి సంబంధించినటువంటిది రిపేర్ సిస్టమ్గా కొమ్మలు ఇరగొట్టాలనంటే 2 గంటలు 3 గంటల సేపు కరెంటు కట్ చేస్తాం. పారదర్శకంగా ఏ రోజు ఏ ఏరియాలల్లో 2 గంటలు 3 గంటలు ఆ యొక్క కొమ్మలు ఇరవాలనంటే ఇగో పలానా ఏరియాలో పలానా రోజు ఇగో 2 గంటలు కరెంటు పోతుందని చెప్పిన దాన్ని అదేదో రోజు కరెంటు పోతుందని చెప్పి చదువు లేనివాడు మాట్లాడినట్టు మాట్లాడితే దాని జవాబు సామాన్య ప్రజలు చెప్పిండ్రు. గద చూపించి మాట్లాడింది. అదే చదువు సంధ్య లేకుండా చూపించినటువంటి పైన కనీసం టైటిల్ చదవరా? మెయింటెనెన్స్లో భాగంగా కొమ్మలు ఇరగొట్టేటప్పుడు కరెంటు తీస్తామా తీయమా? దీంట్లో కొమ్మలు ఇరగొడతావా? కొమ్మలు ఇరగొట్టేటప్పుడు కరెంటు తీసి కొడతావా లేకపోతే అటెండ్ చెట్టు కొడతావా? గాదాన్ని కూడా అసలు కరెంటు పోతుంది అని చెప్పి మాట్లాడితే అది ప్రజలకు వదిలిపెట్టినాము.